నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యే ఆదిమూలం మీద సెక్షువల్ అబ్యూజ్ హరాస్మెంట్స్ చేశారు అని చెప్పేసి ఒక మహిళ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పారు కూడా. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆమె ఒక ట్వీట్ పెట్టారు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నాకెవరు సపోర్ట్ చేయడం లేదు అనేసి. ఇంకో పక్క చూస్తుంటే టీడీపీ వాళ్ళు అసలు ఆమె రిలీజ్ చేసిన వీడియోలన్నీ ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. అసలేం జరుగుతుందంటారు సార్? ఇప్పుడు మామూలుగా మనకి ఆదిమూలం ఆయన కోనేటి ఆదిమూలం సత్యవేడు దళిత్ ఎమ్మెల్యే, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తెలుగుదేశంలో చేరాడు 2024 ఎలక్షన్లలో. తెలుగుదేశం నుంచి ఎన్నికయ్యాడు. అంతకుముందు ఆయన వైసీపీలో ఉండేవాడు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన గట్టిగా వ్యతిరేకించిన చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి. ఆ తర్వాత ఈయన పార్టీలోకి వస్తున్నప్పుడు కూడా వ్యతిరేకించిందామె, ఇంకొంతమంది కూడా వ్యతిరేకించారు. బట్ పార్టీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా ఆమె ఇతను గెలిపించడానికి నేను కృషి చేశానని చెప్తుంది. అయితే మొదట్లో చెల్లి అని పిలుస్తున్న వ్యక్తి తర్వాత ఈ మీద కన్నేసి ఈమెను ఒక రకంగా టార్చర్ చేసి బెదిరించి తను ఒక హోటల్కి, భీమాస్ ప్యారడైజ్ అనే హోటల్కి పిలిపించుకొని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అది భర్తకు తెలిసి భర్త నిలదీసినప్పుడు ఆమె ఇట్లా చెప్పింది, నన్ను ప్రెజర్ చేశాడు, లేకపోతే నేను భర్తను పిల్లల్ని, ఆమెకి ఇద్దరు పిల్లల్ని భర్తను చంపేస్తానన్నాడు, దానికి నేను సరెండర్ అవ్వాల్సి వచ్చిందని చెప్తే భర్త అర్థం చేసుకుని, ఆయన పేరు గిరిబాబు, భర్త అర్థం చేసుకుని ఒక పెన్ కెమెరా ఇచ్చి దీన్ని బయట పెడదాం, సాక్ష్యాలు లేకపోతే మన ఆరోపణలు ఎవరు పట్టించుకోరని ఈమెకి ఇచ్చారని చెప్తున్నారు. ఈమె మళ్ళీ వెళ్ళి పెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసింది, అది బయటికి తీసుకొచ్చింది. సోమాజిగూడలో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. అయితే ఆమె చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశానికి సంబంధించిన ఇటు చంద్రబాబు, లోకేష్కి నేను లెటర్ రాశాను, చెప్పాను వాళ్ళకి, అయినా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చానని చెప్తాను. సో మరి ఇక్కడ డైరెక్ట్గా చంద్రబాబు, లోకేష్ మీదే ఆమె కంప్లైంట్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే మరి ఇప్పుడు ఆగమేఘాల మీద సస్పెండ్ చేసి భలే సస్పెండ్ చేసేసాడు చంద్రబాబు అని చెప్పుకుంటున్నారు. మంచిది, సస్పెండ్ చేయడం మంచిది, ఖచ్చితంగా అభినందించాలి ఈ విషయంలో. కానీ అంతకుముందు మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఆమెకు దళిత మహిళ, పైగా తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఆమెకే ఒక అన్యాయం జరిగిందన్నప్పుడు వీళ్ళు పట్టించుకొని ఉంటే అసలు బయటికి రాదు కదా. సో వీళ్ళు పట్టించుకోలేదనేది ఆమె ఆరోపిస్తుంది. దానికి సమాధానం చంద్రబాబు కానీ లోకేష్ కానీ చెప్పట్లేదు. రెండవది సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కూడా కావాలని ఈ డైవర్ట్ చేయడానికి సస్పెండ్ చేసినట్టు అర్థమవుతుంది తప్ప సిన్సియారిటీ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం మీడియా అటాక్ చేయడం మొదలుపెట్టింది ఆమె మీద, ఆమె క్యారెక్టర్ మీద, వాళ్ళ భర్త మీద, అందరి మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. మరోవైపు ఆదిమూలం వెళ్ళి చెన్నైలో హాస్పిటల్లో చేరాడు హార్ట్ అటాక్ పేరు. సో వాళ్ళ ఫ్యామిలీని అంతా రంగంలోకి దించాడు. వాళ్ళ భార్య గోవిందమ్మ, తర్వాత ప్రభా, శోభ, ఇద్దరు కూతుర్లు, సుమన్ అనే వాళ్ళ అబ్బాయి, కెనడీ అనే వాళ్ళ అల్లుడు, అందరూ రంగంలో దిగి ఆమె మీద, బాధితురాల మీద ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు మరి కేసు ఎందుకు నమోదు కాలేదు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఎవరికి తెలియని ప్రశ్న. సో అది ఒకవైపు. సో తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ ఊరికి మీడియా కోసం, ప్రజల కోసం సస్పెండ్ చేశారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడట్లేదు. చిత్తశుద్ధి ఉంటే అతని మీద కేసు పెట్టి పాటికి అరెస్ట్ చేసి ఉండాలి. అదేమీ చేయలేదు. ఎందుకంటే అరెస్ట్ చేసి కూడా హాస్పిటల్కి, అతనికి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, అదేమీ చేయట్లేదు. రెండవది ఆమె మీద ఎందుకు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఇది క్లియర్గా తెలుగుదేశం వాళ్ళు బాధ్యత వహించాలి, కానీ ఎప్పట్లాగే జరుగుతుంది. రెండవది ఇప్పుడు ఆమె వైపు నుంచి నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, నిన్న మొన్న కొన్ని డౌట్లు ఉన్నాయి ఆమె వైపు నుంచి. అదేంటంటే ఒకసారి అతను అరెస్ట్ చేసి భర్తకి ఎందుకు చెప్పలేదు, ఆమె ఎందుకు పోయి సరెండర్ అయిపోవాల్సి వచ్చింది, అది ఆమె చెప్తున్న కారణాలు కొద్దిగా కన్విన్సింగ్ అనిపించట్లే. కామన్ సెన్స్ జరగుండొచ్చు, ప్రాబ్లం మన లాజిక్కే ఆమెకి అప్లై కావాలని లేదు, కానీ కొన్ని రకాల డౌట్లు ఉన్నాయి. ఆమె ఒకసారి రికార్డ్ చేసినాక మళ్ళీ కూడా వెళ్ళానని చెప్తుంది, 3 సార్లు వెళ్ళానని చెప్తుంది. ఇది రెండోసారి జరిగింది రికార్డింగ్, మళ్ళీ మూడోసారి ఎందుకు వెళ్ళింది అనేది డౌట్ ఉంది. ఇది జూలైలో జరిగిందని చెప్తుంది. ఏదేమైనా అంటే ఈమె కూడా ఏమన్నా వీళ్ళ ప్రయోజనాల కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేదు ఏమి చెప్పిన దాంట్లో నిజముందా, ఇవన్నీ తేలాల్సి ఉంది.
కానీ ఇవేవి లేకుండానే తెలుగుదేశం మీడియా ఎందుకు ఆమె మీద అటాక్ చేస్తుంది? మనకి రాజకీయంగా చూసుకున్నప్పుడు మనం 2 కేస్ స్టడీస్ మనం పెట్టుకుంటే, ఒకటి జత్వాని, కాదంబరి జత్వాని, రాజేశ్వరి వీళ్ళిద్దరు కేస్ స్టడీ చూస్తే, జత్వాని కూడా నాకు ఒక అన్యాయం జరిగింది, పోలీసులు నన్ను వేధించారని కేసు పెట్టి, అక్కడేమో జత్వానిని తెలుగుదేశం మీడియా సపోర్ట్ చేస్తుంది. జత్వాని బ్లాక్ మెయిలర్ అని, ఆమె అనేక మందిని మోసం చేస్తుందని వైసీపీ మీడియా ఆమె మీద అటాక్ చేస్తుంది. ఇక్కడేమో రాజేశ్వరునేమో వైసీపీ మీడియా సపోర్ట్ చేస్తుంది, తెలుగుదేశం మీడియా ఏమో రివర్సల్ అటాక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆ మనిషి పార్టీని బట్టి మారిపోతున్నాయి వీళ్ళ వ్యవహారాలు. వీళ్ళకి ఒక ఫిక్స్డ్ వ్యవహారం అంటూ ఏమీ లేదు, తెలుగుదేశానికైనా వైసీపీకైనా. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పుడు జరిగినందనుకో, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మొత్తం తెలుగుదేశం మీడియా అంతా కూడా ఆదిమూలంకి యాంటీగా మారిపోయి ఉండేది, వైసీపీ మీడియా అంతా కూడా ఈమెకి యాంటీగా మారిపోయింది. సో వీళ్ళిద్దరి, అందుకనే ప్రజలు కానీ ఎవరికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మీడియా కానీ పొలిటికల్ పార్టీలు కానీ ఒక విషయాన్ని ఎలా పక్కదారి పట్టిస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే, రేపు పొద్దున్న నిజంగా ఎవరైనా బాధితులు ఉన్నా కూడా ఆ బాధితులు పక్క 2గా మారిపోతున్నారు. అంటే ప్రజలు తేల్చుకోలేని ఒక కన్ఫ్యూజన్‌లో పార్టీలు గాని, మీడియా గాని సైడ్స్ తీసుకుంటున్నాయి తప్ప ఆబ్జెక్టివ్‌గా ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పైగా దళిత సంఘాలు ఇలాంటివి రెస్పాండ్ అయ్యి ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఆహ్, విషయాల్ని నిగ్గు తేల్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి మెకానిజం లేదు. ఇప్పుడేమైంది, దళిత సంఘాలు కూడా సైలెంట్‌గా ఉన్నాయి ఈ విషయంలో. ఎందుకు? బాధితురాలు దళితే, ఆయన బాధించిన వ్యక్తి దళితే. అంటే విక్టిమ్ అండ్ పెర్పెట్రేటర్ ఇద్దరు కూడా దళితే కాబట్టి సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడగా మళ్ళీ అతను గాని అప్పర్ కాస్ట్ అయింటే దళితులు పెద్ద ఎత్తున ఉద్యమించేవారు. ఒక దళిత స్త్రీకి అన్యాయం జరిగింది, అగ్ర కుల అహంకారం ఈ భాష అంతా వచ్చిండేది. ఇక్కడ ప్రతి సామాజిక సంఘాలు కావచ్చు, ప్రతి పొలిటికల్ పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఒక విషయం పట్ల ఆబ్జెక్టివ్‌గా స్పందించడం కాకుండా ఆ వ్యక్తి ఎవరు అనే దాన్ని బట్టే సెలెక్టివ్ రియాక్షన్స్ అంటారు. ఆ సెలెక్టివ్ రియాక్షన్స్ మనకు కనబడతాయి. ఇక చంద్రబాబుని పొగుడుతున్నారు చాలామంది. భలే సస్పెండ్ చేశాడు, వైసీపీ వాళ్ళు ఎవరు చేయలేదు కదా! చంద్రబాబు కూడా దళిత్ కాబట్టి చేయగలిగాడు. నారాయణ మీద వాళ్ళ మరదలు ఆరోపించిందా? అప్పుడేం చేశారు? ఆమె మీదనే వ్యతిరేకించారు తప్ప నారాయణని సస్పెండ్ చేశారా? చింతమనేని రమణ, విశాలాక్షి చింతమనేని అతను విశాలాక్షి అనే ఆమె మీద దాడి చేసినప్పుడు ఆయన్నేమన్నా సస్పెండ్ చేశారా? జేసీ దివాకర్ రెడ్డి మొన్నటికి మొన్న కొడకల్లారా నరికేస్తానని ఐపీఎస్ ఆఫీసర్‌ని, ఐఏఎస్ ఆఫీసర్‌లని మాట్లాడుతుంటే ఆయనేమన్నా సస్పెండ్ చేశాడా? ఇలాగా మొన్న కూడా గుంటూరు ఎమ్మెల్యే భర్త ఒక రైతు మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేని ఏమన్నా సస్పెండ్ చేశారా? ఇవేవీ లేవు. అంటే చంద్రబాబు కూడా దళితుడు కాబట్టి ఆదిమూలం మీద సస్పెండ్ చేయగలిగాడు తప్ప దాంట్లో బలమైన వాళ్ళ మీద మళ్ళీ వేయలేరు. సో ఇక్కడ కులము, పార్టీ, తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాలు వీటన్నిటిని బట్టి సైడ్స్ తీసుకుంటున్నారు తప్ప ఒక విషయం ఏం జరిగింది, ఆ విషయంలో విక్టిమ్ ఎవరు, ఆ విక్టిమ్ వైపు ఉండాలి అన్న ఇది ఏ పార్టీకి, ఏ సమూహాలకి, ఏ సంఘాలకి ఇవాళ లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదొక దారుణమైన పరిస్థితి. ఒక కయాటిక్ సిట్యుయేషన్ కనబడుతుంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ గానీ, ఆబ్జెక్టివ్‌గా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం గానీ, ఏం జరిగిందని తెలిసేది గానీ జరగట్లేదు. ఇక మిగిలింది మనకు కోర్టులే. కోర్టులే కొంతవరకు ఇప్పుడు కనీసం ఎంతో కొంత కోర్టుల్లోనే న్యాయం కనపడుతుంది తప్ప పబ్లిక్ ఇంటలెక్చువల్స్ గానీ, లేకపోతే పొలిటికల్ పార్టీల్లో గానీ ఎక్కడ ఆబ్జెక్టివ్‌గా ఉండడం అనేది కనిపించడం లేదు. సో ఇది కూడా కోర్టులో తేలాలి. కోర్టులో మళ్ళీ అగైన్ పోలీసులు ప్రూవ్ చేస్తేనే కోర్టు కూడా తీసుకుంటది. పోలీసులు సరైన ఆధారాలు లేకపోతే కోర్టులు కూడా తెలిసినా కూడా జడ్జెస్ ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యం, అందుకని న్యాయదేవత కళ్ళెందుకు మూస్తారంటే వినడం ఇంపార్టెంట్. చూసినా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అంటే సాక్ష్యాలు, ప్రతివాదాలు విని మాత్రమే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటది. సో లేటెస్ట్‌గా ఈ ఆదిమూలం కేసు మరోసారి మన సమాజం ప్రెజెంట్ స్థితి ఎలా ఉంది, మన పొలిటికల్ పార్టీలు ఎలా ఉన్నాయి, మీడియా ఎలా ఉంది అని చెప్పడానికి లేటెస్ట్‌గా ఇదొక ఎగ్జాంపుల్. ఆమె పాపం దీంతో అంతా విసిగిపోయి నాకెక్కడ